సిద్ధప్ప ఆయన సింహం లాంటోడు. అది గడ్డం గీసుకోదు, ఆయన గీసుకుంటారు, అంతే తేడా. అందుకే ఆయన మాట్లాడితే ఆటం బాంబ్, అడిగేస్తే పొలిటికల్ మిసైల్. అంశం ఏదైనా సరే, ఏ పరిస్థితుల్లోనైనా సరే అవి ఎలా పేలాలో అలా పేలుతాయి. ఈ లెక్కన అధికార కూటమికి ఆయన అతిపెద్ద అస్త్రంగా మారారు అనే చర్చ జరుగుతుంది. ఏమో, జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇందుకీ ఆయన ఎవరో తెలుసా? అప్పుడు పవర్ స్టార్, ఇప్పుడు పొలిటికల్ పవర్ స్టార్. పవన్ రియాక్షన్, సర్కార్ యాక్షన్. కూటమికి పవనస్త్రంగా దొరికిందా? సీఎం తర్వాత సీఎం లెక్క. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ని చూసిన వారందరూ అనుకునే మాటే ఇది. అందుకు తగ్గట్టే ఆయన కూటమి ప్రభుత్వంలో కీలక. నేను యూట్యూబ్ నుండి నెలకి 20 లక్షలు సంపాదిస్తున్నా. మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వ్యవహరిస్తున్నారు. మిత్రపక్షాలు సైతం పవన్ కు అదే స్థాయిలో ప్రాధాన్యతనిస్తున్నాయి. అయితే తనకు సంబంధించిన శాఖల్లో వరుస సమీక్షలు, తనిఖీలతో సంచలనం క్రియేట్ చేస్తున్న పవన్ క్షేత్ర స్థాయిలోనూ అంతే దూకుడుగా వ్యవహరిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఎన్నికలకు ముందు దాకా నాటి అధికార వైసీపీపై ఒంటి కాలిపై లేస్తూ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలిచిన పవన్ ఇప్పుడు అదే స్థాయిలో పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నారు. ఏపీ ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పవన్ ఇప్పుడు ఆ ప్రభుత్వంలోనూ పెద్ద తలకాయ పాత్ర పోషిస్తున్నారు. అయితే కూటమిలో పెద్దన్నగా బీజేపీ, మరో పక్షంగా టీడీపీ ఉన్నా అన్నింటా పవన్ ముందుంటున్నారు. ప్రత్యర్థులతో కలపడేందుకు సిద్ధమంటున్నారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ గానీ, ఇటు టీడీపీ గానీ నేరుగా ప్రస్తావించలేని అంశాలను పవన్ చాలా కూల్ గా లేవనెత్తుతూ పొలిటికల్ వెదర్ ని హీటెక్కిస్తున్నారు. అలాంటి అంశం ఏదైనా సరే నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా మాట్లాడుతూ మిత్రపక్షాలకు పవనస్త్రంగా మారిపోతున్నారు. ఈ 5-6 నెలల గ్యాప్ లో పవన్ ఎత్తుకున్న అంశాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుందని పొలిటికల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొన్నాళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డూ వివాదంలో కూటమి ప్రభుత్వం తరఫున తీవ్రంగా స్పందించారు పవన్ కళ్యాణ్. ఒక రకంగా చెప్పాలంటే ఈ వివాదంతోనే పవన్ లోని సనాతన ధర్మం అనే కొత్త కోణం ప్రపంచానికి పరిచయమైంది. ఎన్డీఏ కూటమిలో కీలక ప్రతినిధిగా పవన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతిని అపవిత్రం చేశారంటూ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ తిరుపతిలో భారీ బహిరంగ సభతో విరమణ చేశారు. అయితే ఈ అంశంలో పవన్ ఘాటుగా స్పందించడం, వెంటనే ప్రభుత్వం విచారణకు ఆదేశించడం అన్ని చకచకా జరిగిపోయాయి. ఇటీవలే లా అండ్ ఆర్డర్ విషయంలోనూ తాను హోమ్ మినిస్టర్ గా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవంటూ సొంత కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినంత పనిచేశారు పవన్. అయితే ఆ తర్వాత శాంతి భద్రతలపై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం. సోషల్ మీడియా పోస్టుల విషయంలో కూడా అలాగే జరిగింది. పవన్